లవరు. నువ్వా? రాత్రి అంత గొడవ జరిగాక మళ్ళీ నన్నెందుకు పిలుస్తావు? పిలవకి ఏం చేయమంటావు చెప్పు. అసలు రాత్రి నీకు ఎన్నో సంగతులు చెప్పుకోవాలనుకున్నాను, కానీ అది ఇంత మూలాన్ని నోరు మూసుకోవాల్సి వచ్చింది. మరే రాత్రి నీ మాటలన్నీ విన్నాక నేను ఓ మొగుణ్ణి అన్న సంగతి నాకు జ్ఞాపకం వచ్చింది. అది కాకుండా నీకు పెళ్లి కాకపోయినా మొగుణ్ణి ఎట్ట గౌరవించాలో, ఎట్ట లాలించాలో, ఎట్ట బుజ్జగించాలో నీకు తెలిసినంతగా ఇండియాలో ఎవరికి తెలియదు అనిపించింది. అంచేత నువ్వు అంటే మన ఇద్దరం పెళ్లి చేసుకుందాం. నేను అంటే మాత్రం నీ పెళ్ళం ఊరుకుంటుందా? ఇదిగో దాని సంగతి ఎత్తకో, దానికి విడాకులు ఇచ్చేస్తాను నువ్వు అంటే. సరే నేను అంటాను, మరి మా పెద్దోళ్ళు ఒప్పుకోవద్దు. మీ పెద్ద నొప్పింది ఎంతసేపు కుస్తా బహార్. నిన్నే పెళ్ళాడాలని నువ్వు పుస్తకం ముందు అనుకుంటుంటే ఇప్పుడు ఈ ఉడతమొహం పెడతనా ఊరుకొని తీసుకొచ్చి పెళ్ళాడతానంటావా? వీడు చంపేస్తాను. నువ్వన్నది నేను ఉడతమొహం పెడతనా కొడుకునే కావచ్చు, కానీ నా మనసు మాత్రం మడత మంచం లాంటిది. అవును మావా, ఇతని మొహం దరిద్రంగా ఉన్నా మనసు మాత్రం మడత మంచం లాంటిదే. నువ్వు ఇప్పుడు మా అమ్మాయిని పెళ్లి చేసుకుంటే మీ జ్యోతి మా ఇల్లు పీకి పందిరేస్తుందేమో. అది ఇల్లు పీకి పందిరేస్తే ఆ పందిట్లోనే దాన్ని కుక్కలా కట్టేసే బెమ్మ రహస్యం నా గుప్పిట్లా ఉంది. కుస్తా బహార్. ఆ గుప్పిట్లో ఉన్న రహస్యం ఏంటో చెప్పు నాయనా. ఐఎమ్ సారీ, నేను చెప్పను.